ధర్మము రుజువర్తన అంటే ఇవాళ ఉన్న పొలిటీషియన్స్లలో బాగా రేరు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు అలా ఉండడం మా అందరికీ కూడా గర్వకారణము. అయితే ఈ సందర్భంలో మేము ఎందుకు వచ్చినామంటే మనమందరం మాణిక్భవన్ స్కూల్లో చదువుకున్నాము. మాణిక్భవన్ స్కూలు 1944లో స్థాపించబడ్డది. అప్పుడు మా తాతగారు గజవాడ మాణిక్యం గారు ల్యాండ్ ఇచ్చినారు. అప్పుడు మీ నాన్నగారు పార్సి బాలాజీ గుప్తా గారు, ముక్కా సీతారాం గారు, ముక్కా అయోధ్యరామ్ గారు ఇట్లా పెద్ద మనుషులందరూ కలిసి డెవలప్ చేసిండ్రు. ఆ పాఠశాల తరఫు నుంచి మళ్ళీ పద్మసత్యయ్య గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ స్థాపించారు. 91లో సంతోష్ రెడ్డి గారు అప్పుడు ఆర్ఎండ్ మినిస్టర్ మాణిక్భవన్ స్కూల్లో ఇనాగ్రేషన్ చేసిండ్రు. మంచి అడ్మిషన్స్ వచ్చినాయి. 92లో జూన్లో మొత్తం 6,24,000 ఇచ్చి బాబుసేట్ దగ్గర 4 ఎకరాలు 22 గుంటల స్థలం కొన్నారు. అయితే అక్కడ గోలి విశ్వనాథ్ భవన్ కట్టడానికి 1,11,000 రూపాయలు గోలి చిదంబర్ గారు ఒప్పుకున్నారు. అందుకోసం గోలి విశ్వనాథ్ భవన్ అని కూడా ఇన్విటేషన్లో ప్రింట్ చేయడం జరిగింది. అలాగే మన వైశ్య జూనియర్ కళాశాలకు హరిప్రసాద్ గారు 2,11,116 చందా ఇస్తాను, నేను సూచించిన విధంగా చిటిమల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కాలేజ్ పేరు పెట్టాలన్నారు. అప్పటి కార్యవర్గం ఆమోదించి ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత మాణిక్భవన్ స్కూల్ కమిటీ తరఫు నుంచి గోలి విశ్వనాథ్ భవన్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. ఆ బిల్డింగ్ ఇప్పుడు ఉంది సైట్లో. కాకపోతే దురదృష్టం ఏమంటే అప్పుడు పద్మసత్యయ్య గారి ఆరోగ్యం బాగలేక ఆ కమిటీ 22 లక్షల చందాలు రాసినవి ఉండగా కూడా ఓన్లీ 9 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. సత్యయ్య గారి అనారోగ్య కారణాల వల్ల పని ముందుకు పోలేదు. కారణాలు ఏమైతేనేమి 2 డాక్యుమెంట్ల ద్వారా 15 గుంటలు చిటిమెల సంతోష్ గారికి, 35 గుంటలు చిటిమెల హరిప్రసాద్ గారికి 3 సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే 2014లో మోడీ గారి స్వచ్ఛ భారత్ పిలుపుకు ఆకర్షితులమై పట్టణ సంఘం నుంచి నేను, భూమలింగం గుప్తా గారు, మా కార్యవర్గం, మరి పాఠశాల నుంచి మురళి గారు, వాళ్ళ సెక్రటరీ జగదీశ్వర్ గారు, వాళ్ళ కార్యవర్గం పోయి క్లీన్ చేస్తుంటే హరిప్రసాద్ గారు వచ్చి మొత్తం నా జాగా మీరు రావద్దు అంటే అప్పుడు చిన్న ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మేము రెవెన్యూ రికార్డ్స్ అని వెరిఫై చేస్తే 93, 94లో చిటిమెల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల అని పేరుంది. తర్వాత 94, 95లో దాన్ని మళ్ళీ ఒరిజినల్గా బాబుసేటోల పేరు వచ్చింది. మళ్ళీ 95, 96 నుంచి మొత్తం హరిప్రసాద్ రావని వచ్చింది. ఇప్పుడు ఇవాళ ధరణిలో 4 ఎకరాలు 22 గుంటలలో మనం అమ్మింది ఎకరం 10 గుంటలే. కానీ మొత్తం జాగా కూడా హరిప్రసాద్ గారు, వారి భార్య, కుమారులు ఆకుల చంద్రశేఖర్ పేరు మీద ఉంది. దీని గురించి 2014 నుంచి కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాము, మీకు తెలుసు. చివరికి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 ఎకరాలు 22 గుంటలు కూడా చిటిమెల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాలదే, హరిప్రసాద్ సొంత ఆస్తి కాదు. ఈ విచారణలో పాఠశాల కమిటీయే ఈ కాలేజీని స్థాపించిందా తేల్చాలని ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ మీద స్టే కోసం హైదరాబాద్ హైకోర్టులో సిఆర్పి 187 వేసినాడు. ఆ జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టు ఇంకా విస్పష్టంగా సేమ్ మ్యాటర్ని ధృవీకరించింది. తర్వాత ఆయన ఎస్ఎల్పి వేసాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఇప్పుడు విచారణ జరగాల్సిందే, పాఠశాల కమిటీ ద్వారానే ఈ కాలేజీ స్థాపించబడిందా వెరిఫై చేయాలి. ఎందుకంటే డాక్యుమెంట్లో ఈ హిస్టరీ రాయలేదు కాబట్టి ఆ టెక్నికల్ పాయింట్ని పట్టుకొని ఆయన సతాయిస్తుండు. అయితే అది ఈ 2022లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఈ 22లో కొత్త బాడీ వచ్చింది. వాళ్ళకి మేము 5 లెటర్లు ఇవ్వడం జరిగింది, ఈ ఫ్యాక్ట్స్ అని చెప్తూ వీడియోలు పెట్టడం జరిగింది. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. పైపెచ్చు హరిప్రసాద్ ల్యాండ్ అని చెప్పేసి వీరశేఖర్ గారు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండు. కాకపోతే దేవత చందు గారు సెక్రటరీ ఉండే అప్పుడు ఆయన దాన్ని ఇది అబద్ధము, నేను సంతకం పెట్టాను వచ్చేసిండు. కాకపోతే ఈ 2 ఏళ్లలో కూడా మాకు ఉన్న 2 కమిటీల నుంచి ఏ విధమైన కోఆపరేషన్ జరగలేదు కాబట్టి విచారణ మొదలు కాలేదు. అందుకోసము నేను 3 ఎకరాలు 22 గుంటలు మన సంస్థ స్థలం కాపాడాలి. అట్లాగే అందుకోసమే నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను. నాతో ఏకీభవించిన మంచి అభ్యుదయ భావాలున్న 18 మంది టీంని ఎన్నుకోవడం జరిగింది. మేము ధన్పాల్ సురన్న గారు న్యాయానికి ప్రతిరూపం కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నాకనే మేము ప్రచారం చేద్దామని ఇక్కడికి వచ్చినాము. ఇవాళ ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటున్నాము. అన్న మీరు ధర్మం గెలవాలని ఆశీర్వాదం ఇవ్వండి, మాకు చాలా సంతోషం. అట్లాగే మీరు కూడా మాణిక్భవన్ స్కూల్లో చదివినారు. 70 ఏళ్ళ చరిత్రలో మాణిక్భవన్ రిజల్ట్ ఎప్పుడు కూడా 75% తక్కువ రాలేదు. దురదృష్టం ఏంటంటే మొన్న 10th క్లాస్ది 53% వచ్చింది. మాకు చాలా కలిసి వేసింది, బాధ అనిపించింది. ఎందుకంటే మాణిక్భవన్లో సీట్ దొరకాలంటే మినిస్టర్లు రికమెండ్ చేస్తే కూడా ఇవ్వకపోతుండే, రావాల్సిన మార్కులు నోటికే ఇస్తుండే. అట్లాంటి స్కూల్ ఇది తగ్గిపోయింది. అలాగే మనం ఎప్పుడైనా సంస్థ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. మొన్న జనరల్ బాడీలో అకౌంట్స్ బుక్ ఇచ్చారు. అకౌంట్ షీట్లో 28 లక్షలు బ్యాలెన్స్ ఉంటే 22,60,000 క్యాష్ ఆన్ హ్యాండ్ అని చూపిస్తారు.
ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది మంచి సంకేతాలు ఇయ్యేది సంస్థ సొసైటీలో. కాబట్టి ఇటువంటి అని పోవాలని, మళ్ళీ పాఠశాలని స్టాండర్డ్స్ పెంచడానికి, గోలి విశ్వనాథ్ కంప్లీట్ చేయడానికే మేము ముందుకు వచ్చినాము. మీ ఆశీర్వాదంతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈ పనులు చేయడంలో మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇందులో మీరు మాకు ఆశీర్వదించాలని కోరుతున్నాము. మా తరఫు నుంచి భూమలింగం సన్మానం చేయాలని కోరుతున్నాము.